హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఇది వచ్చేసి డే 2 ఇన్ పాండిచ్చేరి అన్నమాట. సో మార్నింగే మేము సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాము. సన్ రైజ్ కోసం మార్నింగ్ అరౌండ్ 4:30 కల్లా లేచి ఫ్రెష్ అయిపోయి 5:15 కల్లా స్టార్ట్ అయిపోయాము. అండ్ బీచ్ కూడా కొంచెం మేముండే ప్లేస్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట. సో ఒక 10 మినిట్స్ అలా టైం పట్టింది. ఇలా ఒక బెడ్షీట్ తీసుకొని వెళ్ళి కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ సన్ రైజ్ చూసాము. చాలా మంచిగా అనిపించింది. అంటే అంత క్రౌడ్ కూడా లేదు. చాలా పీస్ఫుల్ గా అంత ఎర్లీ మార్నింగ్ ఆ వేవ్స్ చూస్తూ సన్ రైజ్ చూస్తూ ఇద్దరం అలా ముచ్చట్లు పెట్టుకొని మంచి టైం స్పెండ్ చేసాము. స్నాక్స్ కూడా తీసుకెళ్ళాము. ఎంత టైం పడుతుందో తెలియదు కదా, మళ్ళీ ఆకలేస్తుంది అని చెప్పి. అలానే ఆకలి వేసింది. కాసేపు అలా కూర్చొని బిస్కెట్స్ లేస్ ఇవన్నీ తిన్నాము. అండ్ ట్రైపాడ్ కి మా హస్బెండ్ టైం ల్యాప్స్ వీడియో కావాలి అని చెప్పేసి పెట్టారనమాట. వచ్చింది, సన్ రైజ్ బాగానే అయింది. బట్ లాస్ట్ మినిట్ లో క్లాస్ మూమెంట్ లో క్లౌడ్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఆల్మోస్ట్ అయితే మేము చూసేసాము సన్ రైజ్, బట్ ఇంకా ఫుల్ గా ఓపెన్ అవ్వలేదు. ఇంకా ఫుల్ ఓపెన్ అయి ఉంటే బాగుండేది. అప్పుడే ఫిషింగ్ చేసుకొని వస్తున్నారు. కొన్ని బోట్స్ వచ్చాయి. వాటిని ఎలా ఎత్తుకు తీసుకొస్తున్నారు ఇవన్నీ చూసాము. అండ్ డిఫరెంట్ ఫిషెస్ ఇవన్నీ తెచ్చారు. నాకైతే తండేల్ మూవీ గుర్తొచ్చింది ఇవన్నీ చూస్తూ ఉంటే. బట్ బాగుంది. నాకైతే ఆ సన్ రైజ్, ఆ బీచ్, మార్నింగ్ ఆ పీస్ఫుల్నెస్ అంతా చాలా మంచిగా నచ్చింది. సన్ రైజ్ చూడాలి అని చెప్పి ముందు రోజు నైట్ కూడా చాలా త్వరగానే పడుకొని పోయాము. మళ్ళీ మార్నింగ్ లేవాలి, టైం సరిపోదు, నిద్ర సరిపోదు అని చెప్పి. అండ్ ఫైనల్లీ అలానే నేను అనుకున్నట్టు మంచిగా సన్ రైజ్ చూసాను నా హస్బెండ్ తో. అండ్ చాలా మంచిగా అనిపించింది. ఆన్ ద వేలో ఇంకా మంచిగా టీ తాగి అప్పుడు రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యామన్నమాట. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఈరోజు డే 2 అన్నమాట. యాక్చువల్లీ డే 2 మార్నింగే స్టార్ట్ చేస్తాము. ఎర్లీ మార్నింగ్ ఏంటది సన్ రైజ్కి వెళ్ళి సన్ రైజ్ చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అక్కడ. చెప్పాలంటే చిన్నగా ఫొటోస్, చిన్న వీడియోస్ అన్నీ తీసుకొని చాలా బాగా టైం స్పెండ్ చేసాము. ఐ థింక్ మాకు ఇదే ఫస్ట్ సన్ రైజ్ ఇన్ బీచ్ ఐ వుడ్ సే. బాగానే ఎంజాయ్ చేసాము అంతా కూడా. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాము. ఇంకా వచ్చి ఆన్ ద వేలో కొంచెం టీ తాగి అని చేసుకుని ఇంటికి వచ్చి రెడీ అయ్యి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు అడిగి వెళ్తున్నాం టెంపుల్, మనకుల వినాయగర్ టెంపుల్, వినాయకుడి టెంపుల్ బేసిక్ గా. టెంపుల్కి వెళ్ళి అక్కడ నుండి ఫ్రెంచ్ కాలనీ అదేంటది అక్కడికి వెళ్ళి కొన్ని ఫోటోలు తీసుకొని అక్కడ నుండి అలా 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 తిరిగేసి వచ్చి ఆరోవిల్కి వెళ్తాం. సో విల్ షో యూ ఎవ్రీథింగ్. ఫంకీగా రెడీ అయ్యాం. మరి ఫంకీ. లెట్స్ స్టార్ట్ ద డే. బై ఫర్ నౌ. సో డే 2 లో మేము ఫస్ట్ చూసిన ప్లేస్ ఇదే. టెంపుల్ కి వెళ్ళాము. మనకుల వినాయగర్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అంట పాండిచ్చేరిలో. ఎవరైనా పాండిచ్చేరి వెళ్తే మాత్రం ఈ టెంపుల్ అస్సలు మిస్ అవ్వద్దు. నేను ఈ టెంపుల్ హిస్టరీ ఇదంతా విని లిటరలీ చాలా షాక్ అయ్యాను. ఇది వచ్చేసి వినాయకుడి టెంపుల్ అన్నమాట. చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ చాలా ఫేమస్ టెంపుల్. అండ్ టెంపుల్ బయట చూస్తే ఈ పెయింటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. చాలా దేవుళ్ళ ఫొటోస్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. అండ్ లోపల ఒక చారియట్ ఉంటుంది టెంపుల్ లోపల, గోల్డ్ అనమాట. సో ఆ గోల్డ్ వచ్చేసి అరౌండ్ ఒక 37 to 40 kgs ఉంటదంట. ఆ గోల్డ్ చారియట్ వెయిట్, లైక్ గోల్డ్ అందులో ఉన్న వెయిట్ చాలా బాగుంది. ఆ చారియట్ కూడా చాలా ఇయర్స్ బ్యాక్, ఐ థింక్ బ్రిటిష్ వాళ్ళు అనుకుంటా, ఈ టెంపుల్ ఆక్యుపై చేద్దామని చూసినప్పుడు గణేష్ ఐడల్ తీసుకొని వెళ్ళి బీచ్ లో పడేశారంట. బీచ్ లో పడేసిన కొన్ని మినిట్స్ కి మళ్ళా యాజ్ ఇట్ ఈస్ పొజిషన్ లోకి విగ్రహం అక్కడే ఉండేదంట. లిటరలీ గ్రేట్ కదా అసలు. లోపల ఇంకా వినాయకుడి అవతారాలు కూడా అన్ని అక్కడ విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగుంది టెంపుల్ అయితే. బయట చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి. పూజ రిలేటెడ్ అయినా లేకపోతే షాపింగ్ అయినా చాలానే ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్.
నెక్స్ట్ ఇంకా టెంపుల్ నుంచి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. ఈ హోటల్ కూడా చాలా ఫేమస్ అంట, సురుగురు అనేది ఉంది. సో కొంచెం టైం తీసుకున్నారు చాలానే ఆర్డర్స్ ఇవ్వడానికి, అలానే ఫుల్ క్రౌడ్ కూడా ఉంది. బట్ ఇంకా వెయిట్ చేసాము, కొంచెం బాగుంటుంది కదా హోటల్లో ట్రై చేద్దామని చెప్పి. అక్కడ ఈ మిల్క్ ఫేమస్ అంట, పానకర్కండు మిల్క్ అనేది ఉంది. సరే ట్రై చేద్దాం కదా, ఫేమస్వి ఆ ప్లేస్లో ఫేమస్వి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ట్రై చేసాము. నార్మల్ మిల్క్ లానే ఉంది విత్ జాగరీ, అంతకు మించి మాకు తేడా ఏమీ అనిపించలేదు. అండ్ ఇంకా అలా అక్కడే వైట్ టౌన్లో ఫొటోస్ అవన్నీ తీసుకొని ఇంకా ఆరోవిల్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆరోవిల్ మాకు పెద్ద టాస్క్ అయిపోయింది. అంటే మ్యాప్స్లో మల్టిపుల్ రూట్స్ చూపించాయి, మళ్ళా రోడ్స్ పైన వే బోర్డ్స్ డిఫరెంట్ వేస్ చూపించాయి. సో ఏ వే ప్రాపర్ గా ఉంది, ఎలా వెళ్ళాలి అని చెప్పి ఫుల్ కన్ఫ్యూజింగ్ గా ఉండే అనమాట. అందరూ అలానే కన్ఫ్యూజ్ అయ్యారు, ఒకరిని చూసి ఒకరు ఫాలో అయిపోయారు. అండ్ ఇది పార్కింగ్ ప్లేస్ అనమాట. సో పార్కింగ్ ప్లేస్ నుంచి లోపలికి లైక్ ఆ మ్యాట్రీ మందిర్ అవన్నీ చూడడానికి అరౌండ్ 2 kilometers వాక్ చేయాలంట. మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్, ఫుల్ ఎండ ఉంది. ఇంకా మేము వాక్ చేయలేక సరేలే లైట్ అని అనుకున్నాము. బట్ ఇంకా లక్కీలీ అక్కడ ఆటో ఫెసిలిటీ కూడా ఉంది. ఫస్ట్ అయితే ఎవరు చెప్పలేదు, అయితే వాక్ చేయాలి లేదంటే ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పారు. బట్ తర్వాత మాకు ఆటో తెలిసింది. సో లైక్ 1 ట్రిప్ అయితే ఇలా, 1 వే ట్రిప్ అయితే ఇంత, 2 వే ట్రిప్ అయితే ఇంత అని చెప్పి వాళ్ళు ముందే చెప్తున్నారు. సో ఆటో త్రూ వెళ్ళిపోయాం మేము. ఇలా ఈ ప్లేస్ కి, ఓపెన్ ప్లేస్ కి తీసుకొచ్చి ఇదే మ్యాట్రీ మందిర్ అని చూపించారు. అరే ఏంట్రా ఇది అని అనుకున్నా. బట్ ఇంకా మరీ కంప్లీట్ గా చూడలేని దానికంటే ఏదో ఒకటి బెటర్లే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి చూసేసాము. చూసారా, ఇంత ఓపెన్ ప్లేస్ నుంచి ఇంత దూరం నుంచి చూసామన్నమాట. ఇదే మ్యాట్రీ మందిర్ అన్నారు, సరేలే అనుకున్నాము. నెక్స్ట్ సౌండ్ గార్డెన్ కి వెళ్ళాము. ఆ రోజు సండే కదా, సో సండే ఆరోవిల్ లో చాలా చాలా క్లోజ్ ఉంటాయంట. ఓన్లీ మ్యాట్రీ మందిర్ బయట నుంచి ఇలా ఫొటోస్ తీసుకోవడం అండ్ సౌండ్ గార్డెన్, ఈ 2 ఓపెన్ లో ఉంటాయని చెప్పారు. మ్యాట్రీ మందిర్ కి కూడా మేము ఇంకా లోపలికి వెళ్ళడానికి ఆప్షన్ కూడా లేదు. మేము ముందే అనుకున్నాము వద్దులే పర్లేదు, టైం వేస్ట్, మళ్ళా ఎనర్జీ వేస్ట్ అని చెప్పి. సో ఇంకా బయట నుంచి చూసేసాము. అండ్ ఇది వచ్చేసి సౌండ్ గార్డెన్ అనమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ప్లేస్. 45 minutes అలా మాకు ఆటో అయినా చెప్పారు. మేము వెయిట్ చేస్తాము, ఒక బ్యాచ్ కి 45 minutes అలా టైం పడుతుంది అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పి. టికెట్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. అండ్ ఒక గైడ్ ఉంటారు, ఆ గైడ్ మనకి మొత్తం ఏ సౌండ్, ఏ ఇన్స్ట్రుమెంట్ ఎలా వస్తుంది, ఎలా ప్లే చేయాలి అని చెప్పి. సో ఆయన అన్ని ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత 50 minutes టైంలో మనం అన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. Yes. This instrument name is ocean sound. In this you can rotate the clock and anti-clockwise means it gives sound like a wave. You can slowly can rotate. టైట్ అయింది.
pebbles. I'll explain. Take some pebbles. It will say slowly. ఎంతమంది పెట్టరు అటు కాదు, అటు తిరిగి, అటు తిరిగి రావట్లేదంటే వస్తుంది కిందకి కిందకి. ఆ సౌండ్ కదా అది. అగో నడుదు గుడ్డు స్నానం అది కనిపించట్లేదు. అలా సక్సెస్ఫుల్గా ఆరోవిల్ చూసేసాము. వాళ్ళ ఆర్గనైజింగ్ ఇంకొంచెం బాగుండు అనిపించింది. అంటే రిటర్న్లో బస్సెస్ ఉన్నాయని చెప్పారు, బట్ దానికి కూడా చాలా చాలా వెయిట్ చేయాలి అని చెప్పారు. సో కొంచెం ఇంకా ప్రాపర్గా మెయింటెనెన్స్ ఉంటే బాగుండేది. అండ్ ఎస్, నెక్స్ట్ అయితే లంచ్కి మదురై వీడు అని చెప్పి చాలా ఫేమస్ అంట. ఇది చాలా ఫేమస్ హోటల్ అంట. నేను చాలా వ్లాగ్స్లో కూడా చూసాను మస్ట్ విజిట్ అని చెప్పి. సో అంత మస్ట్ విజిట్ అన్నాక వెళ్ళకుండా ఎలా ఉంటాము. చాలానే ఆర్డర్ చేసాము, బట్ ఓకే, అబోవ్ యావరేజ్ ఫుడ్ నాకైతే అలానే అనిపించింది. మరి అంత తోపేం లేదు. అలానే ఫుల్ క్రౌడ్ కూడా ఉంది. అండ్ వెయిటింగ్ టైం కూడా చాలా చాలా ఎక్కువ ఉంది. అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలంట. సో ఏమో మరి నాకైతే అంత అనిపించలేదు. అండ్ ఇంకా కాసేపు అలా ఫ్రెష్ అయ్యి లైక్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ ఇంకా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని చెప్పి ఇక్కడ పాండీలో ఉందన్నమాట. యాక్చువల్లీ మేము పిచ్చవరం వెళ్దాం అనుకున్నాము, బట్ ఇంకా అంత టైం లేదు, మళ్ళీ లాంగ్ అయిపోతుంది, అరుణాచలం కూడా వెళ్ళాలి అని చెప్పి ఇంకా అక్కడే పాండీ బీచ్ ఏదో ఉంది, పాండీ మరీనా బీచ్ అని చెప్పి. సో అక్కడ ఇలా బోటింగ్ ఉంటుంది అనమాట, బ్యాక్ వాటర్స్ అని చెప్పి. సో అదే వెళ్ళిపోయాము. ఇంకా అది 1 hour డ్యూరేషన్ అంతే. పర్ హెడ్ దానికి 400 500 అలా ఛార్జ్ చేస్తారు. 4 చూపిస్తారంట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఒకటి, ఇంకా సన్సెట్ పాయింట్, ఇంకా ఫిషింగ్ హార్బర్, ఇంకా మధ్యలో ఒక ఫోర్ట్ ఉంటుంది. సో అవన్నీ చూపిస్తారు. టైం డ్యూరేషన్ వచ్చేసి 1 hour అనమాట. మా బోట్కి 12 members లిమిట్ అనమాట. సో స్టార్ట్ అయ్యాము. ఎగ్జైటెడ్, ఎలా ఉంటుంది ఏంటి, అక్కడ మిస్ అవుతున్నాం కదా పిచ్చవరం, సో ఏదైనా కవర్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకున్నాం. అందుకే కొంచెం హ్యాపీ అయ్యాము. బాగుంది, మంచి వెదర్ కూడా ఉంది. అండ్ ఓపెన్ బోట్ కాబట్టి మంచిగా మేము ఎక్స్ప్లోర్ చేసాము. ఇదే ఫిషింగ్ హార్బర్ అంట. అక్కడ బోట్ లో నుంచి కూర్చోబెట్టి చూపించేశారు. ఇంకా మేము దిగి చూసి రావాలేమో అనుకున్నా, బట్ అన్ని అలా అలా దారిలోనే చూపించేశారు. ఫోర్ట్ ఒక్క దగ్గర మేము దిగాము అంతే. ఉన్న తక్కువ టైంలో మరి ఇంకా తప్పదు, అందరూ వెళ్ళి దిగి రావాలి అంటే కష్టం. సో ఇది వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనమాట. ఆ ఫారెస్ట్ వచ్చినప్పుడు ఇలా బోట్ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పారు. నాకైతే పిచ్చ భయం వేసింది, బట్ ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా త్వరగా వచ్చేసాము. అందరూ వెళ్ళి తీసుకున్నారు. బాగుంది, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే చాలా బాగుంది. అది మిస్ అయినందుకు అట్లీస్ట్ ఇదన్నా మంచిగా చూసాము. చాలా చాలా బోట్స్ వెళ్తున్నాయి అండ్ చాలా మల్టిపుల్ కంపెనీస్ బోట్స్ కూడా వెళ్తున్నాయి అనమాట. సో మేమైతే పీవై బ్యాక్ వాటర్స్ ఏదో సెలెక్ట్ చేసుకున్నాము.
సో ఇది వచ్చేసి థర్డ్ ప్లేస్ అనమాట, అరికెమెడు ఫోర్ట్ అని చెప్పి. మాకేమంత అనిపించలేదు, ఏదో సగం సగం బిల్డింగ్స్, బ్రిక్ వాల్స్ ఇవే కనిపించాయి. అంటే మనకి బ్యాక్ స్టోరీ తెలీదు, బట్ మాకైతే అంతేం అనిపించలేదు. త్వరగా 2 ఫోటోలు తీసుకొని త్వరగా వచ్చేసాము. దీనికి టైం లిమిట్ ఉంటుంది అనమాట, ఒక 25 minutes టైం ఇస్తారు. సో ఆ టైం లోపు చూసి వచ్చేయాలి. మేము ఇది చూసి వెళ్ళేలోపు సన్సెట్ కూడా అయిపోయిందంట. సో అది మిస్ అయిపోయాము, ఇంకేం చేయలేము. వి కాంట్ ప్రిడిక్ట్ క్లైమేట్, వెదర్. ఈ సన్ రైజ్ సన్సెట్ మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేము కాబట్టి ఇంకేం చేయలేము. లాస్ట్లో ఇంకా బోట్ని ఫుల్గా రౌండ్ తిప్పి ఫుల్గా అటు ఇటు చేసేసారనమాట. బాగుంది, బట్ కొంచెం స్కేరీ అనిపించింది. పాండి వెళ్ళిన వాళ్ళు పక్కగా ఇది కూడా ట్రై చేయండి. ఎప్పుడు బీచెస్ అవి ఇవి రొటీన్గా కాకుండా మేము కూడా కొంచెం డిఫరెంట్గా ఇది బాగుంది, ఇది ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసాము. మంచి ఎక్స్పీరియన్స్. లాస్ట్లో బోట్ బ్యాలెన్సింగ్ కోసం అని చెప్పేసి నన్ను ఇలా మధ్యలో కూర్చోబెట్టారు. ఈ పాండి బీచ్ దగ్గరే ఇలా ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. చాలా స్టాల్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మేము అక్కడ నుంచి ఆ బోట్ నుంచి రాగానే ఫస్ట్ టీ తాగాము. ఇంకా కాసేపు అక్కడ అలా టైం స్పెండ్ చేసి అలా చిన్నగా ఫుడ్ తినేసి ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయాము. చాలా హ్యాపెనింగ్ ప్లేస్ లా అనిపించింది. చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఆప్షన్స్, కిడ్స్కి కొంచెం చిన్న గేమ్స్, ఎగ్జిబిషన్ ఇలా ఇవన్నీ ఉన్నాయి. మంచిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 1 బిజీ డే ఇంటికి వచ్చేసాము, రూమ్కి వచ్చేసాము. చాలా అంటే లైక్ అంత హెక్టిక్ ఏం లేదు అసలు, జస్ట్ నార్మల్ టైం పాస్ అంతే. బట్ ఫుల్ ఎండ ఉందన్నమాట ఈరోజు. నిన్న కొంచెం ఈవినింగ్ అన్న అలా వర్షం పడింది, కొంచెం బాగానే ఉంది. బట్ ఈరోజు మాత్రం టూ మచ్ ఎండ. సో మేము తిరిగినవన్నీ కూడా అన్నీ ఓపెన్ ప్లేసెస్లో అనమాట. సో దానివల్ల మాకు చాలా సఫికేషన్ వచ్చేసింది, ఫుల్ డీహైడ్రేట్ అయిపోయాము ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ రూమ్లో ఉన్నాం. ఆయన మంచిగా స్లీప్ వేస్తున్నారు, పాపం చాలా అలసిపోయారు. సో ఇంకా హెడేక్ వస్తుంది అని చెప్పేసి కాసేపు పడుకుంటా, అప్పుడే నేను మళ్ళీ సెట్ అవుతా అని చెప్పారనమాట. నేను అలా ఫోన్ చూస్తూ, రీల్స్ చూస్తూ, యూట్యూబ్ చూస్తూ టైంపాస్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ నాకు ఇప్పుడు పడుకుంటే ఇంకా నైట్ నిద్ర రాదు అని చెప్పేసి అలా కూర్చొని ఉన్నాను అనమాట. బోర్ కొడుతూ ఉంది. సో అందుకని అవుట్రో చెప్పేస్తే పని కూడా అయిపోయింది. మళ్ళీ ఆయన లేచే వరకు వెయిట్ చేయాలి, అప్పుడు బిజీ అయిపోతామేమో లగేజ్ ప్యాకింగ్లో అది ఇది అని చెప్పి ఇంకా నేనే చెప్పేస్తున్నా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ అరుణాచలం స్టార్ట్ అవ్వాలి. అయిపోయింది పాండి 2 days ఫట్ మన మొత్తం అయిపోయింది. ఇట్స్ గుడ్, మంచిగా ప్రిటీ డీసెంట్ ప్లేస్, పీస్ఫుల్ అంటే ఒక రకంగా పీస్ఫుల్, ఇంకో రకంగా ఫుల్ ఏమంటారు టూరిస్టులు ఉన్నారు, ఎక్కడ చూసినా రష్. నిన్నటికంటే ఈరోజు ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ ఉంది రోడ్డు పైన, హోటల్స్లో, రెస్టారెంట్స్లో. అండ్ మళ్ళీ ఇప్పుడు కాసేపు అయ్యాక ఎనర్జీ వచ్చాక లగేజ్ ప్యాక్ చేయాలి, మళ్ళీ నైట్కి ఏంటో చూడాలి, డిన్నర్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అరుణాచలం వెళ్ళాలి. అండ్ రేపు గిరి ప్రదక్షిణ చేయాలి. అండ్ ఎల్లుండి నా బర్త్డే. ఐఎమ్ ఎక్సైటెడ్. నా బర్త్డేకి ఎవ్రీ ఇయర్ ఆ ఎక్సైట్మెంట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. అండ్ వ్లాగ్స్ చూస్తారు కదా, మీకే అర్థమవుతుంది ఏమేమి ప్లేసెస్ చూసాము, ఏంటి ఏం కవర్ చేసాము, ఎలా ఉన్నాయి, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని చెప్పేసి మొత్తం డీటెయిల్డ్గా అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ అవి రిపీట్ వద్దు. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ ఈ పాండి
సిరీస్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. బాయ్ బాయ్. మళ్ళీ అరుణాచలం వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాము. బాయ్ బాయ్. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మరి చేసుకోవాలి కదా. ఓకే బాయ్.